క్లీనప్ కి కూడా అదేదో బందిపోటు దొంగల్లాగా మొత్తం రెడీ అయి ఉండాలి. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ ర్యాండమ్ వీడియో. ఇప్పుడే సతీష్ బయట నుంచి వచ్చాడు, స్నో పడుతుంది అని చెప్పాడు. సో స్నో షావల్ చేయడానికి వెళ్తున్నాము. దిస్ ఇస్ గోయింగ్ టు బి మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్నో షావల్ చేయడము. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు స్నో షావల్ చేయలేదు అసలు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను షావల్ పట్టి స్నో తీయడము. సో లెట్స్ సీ హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు బి. ప్లీజ్ ఇగ్నోర్ మై మెస్సీ ఫేస్. నేను సడన్ గా స్టార్ట్ చేశాను వ్లాగ్ చేయడము. స్నో తీయడం ఫస్ట్ టైం కాబట్టి వీడియో తీద్దాము వ్లాగ్ చేద్దాము అని చెప్పి నేను సడన్ గా స్టార్ట్ చేశాను. సో నేను అసలు రెడీ అవ్వలేదు, చాలా మెస్సీగా ఉన్నాను. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వెళ్ళి రెడీ అయిపోదాము. రెడీ అయి బయటకు వెళ్దాము స్నో తీయడానికి. స్నో తీయడానికి కాసేపు బయటకి వెళ్ళినా సరే కంప్లీట్ డ్రెస్ గానే వెళ్ళాలి. ఫుల్లీ జాకెట్స్ గ్లౌస్ అన్ని వేసుకునే వెళ్ళాలి, లేకపోతే ఆ చలికి చాలా కష్టం అయిపోతుంది. అది 5 minutes అయినా సరే కానీ ఇవన్నీ లేకుండా మాత్రం వెళ్ళలేము బయటికి. All set for first shoveling. ఇది పరిస్థితి. బయట కంప్లీట్ గా స్నోతో నిండిపోయింది. చేసే వాళ్ళు కొంత క్లీనప్ కూడా స్టార్ట్ చేసిండ్రు, చేస్తున్నారు కానీ మనం ఇప్పుడు ఇదంతా చేయాలి. ఇదంతా అక్కడి వరకు వాక్వే, ఇదంతా క్లీన్ చేయాలి. స్టార్ట్ అయ్యింది యుద్ధం. అది క్లీనప్ కి కూడా అదేదో బందిపోటు దొంగల్లాగా మొత్తం రెడీ అయి ఉండాలి. కార్ మీద కూడా మొత్తం వైట్ అయిపోయింది ఒక లేయర్ అంతా. బట్ కార్ ఉన్నందుకు ఆ ఏరియాలో కింద ఉండదు, కింద ఏం లేదు కానీ ఇటు సైడ్ కార్ పార్క్ చేసి లేకుండే కాబట్టి ఇక్కడ మాత్రం క్లీన్ చేయాలి. స్నో మొత్తం పొడి పొడిగా ఉన్నప్పుడే క్లీన్ చేయాలి, అయితేనే ఈజీగా వెళ్ళిపోతుంది. లేదు అంటే అదంతా ఐస్ గా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇంకా కష్టం తీయడం. నేను చేస్తా. ఆడికెళ్ళి తీసుకురా, ఇక్కడ కాదు. స్టెప్స్ ముద్ర పడ్డాను కదా. మన గీత అనిపిస్తుంటుంది చాలు. ఫస్ట్ టైం ఎవరు నేను స్నో షావెల్ చేయడము, లేకపోతే ఎప్పుడు చేయలేదు నేను. బట్ కొంచెం స్నో ఉంది కాబట్టి ఈజీ ఉంది. మేము కొంచెం ఎక్కువ కుక్ అయ్యి ఉంటే లేకపోతే ఐస్ ఫామ్ అయిపోయి ఉంటే కనుక కష్టం ఉంటుందేమో. బట్ ఇప్పుడే ఓకే. వాక్వే ఉన్న వాళ్ళు అయితే గనక ఖచ్చితంగా క్లీనప్ చేయాలి, ఇంకా తొందరగానే క్లీనప్ చేసి పెట్టాలి. ఎందుకంటే ఎవరైనా పెడస్ట్రియన్స్ నడుస్తూ దాని మీద నుంచి స్లిప్ అయి పడ్డారు అంటే కనుక వాళ్ళు మన మీద కేసు వేయొచ్చు. సో అందుకే ఉన్న వాళ్ళు వాక్వే ఉన్న వాళ్ళు మాత్రం
ఖచ్చితంగా ముందే చేయాలి. మాకు వాక్వే లేదు, సో మాకు వెంటనే చేయాల్సిన ఎమర్జెన్సీ లేదు. కానీ ఈ ఏరియా మనం చేయలేదు అంటే కనుక అదంతా ఐస్ ఫామ్ అయిపోతుంది. అయ్యింది అంటే తీయడం చాలా కష్టము అండ్ జారిపడే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. మొత్తం తీసుకుపోయి ఇక్కడ సైడ్స్లో కుప్ప చేయడమే. ఇది ఫస్ట్ స్నో యాక్చువల్లీ ఈ ఏరియాలో మాకు పడింది అయితే, అందుకే ఇంకా ఎక్కువేం కుప్ప లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద సీజన్కి వచ్చేసరికి పెద్ద కుప్ప ఫామ్ అయిపోతుంది ఇక్కడ. ఈ గ్యాప్స్ లో ఇంకా స్నో అట్లనే ఉంది కదా, దాన్ని కూడా ఎట్లా తీయడము అన్నది ఇప్పుడు ఇదంతా క్లీనప్ అయిపోయినాక విల్ డూ ఇట్. అప్పుడు చూద్దాము. స్నోతో అన్కంఫర్ట్ ఎంత ఉంటుందో కానీ ఇలా నైట్స్ లో మాత్రం స్నో చాలా బాగా కనిపిస్తుంది. ఆ లైట్ కి ఈ కింద స్నోకి ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఐ డోంట్ నో ఇఫ్ కెమెరా ఇస్ మేకింగ్ జస్టిస్, బట్ చాలా బాగా కనిపిస్తుంది. వైట్ గా అట్లా షైనింగ్ గా ఉంటుంది. సో షైన్ అవుతూ కనిపిస్తుంది. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. లుక్ ఎంత షైనీగా కనిపిస్తుంది అసలు లైట్ పడేసరికి. అప్పుడప్పుడే పడ్డ స్నో మీద ఇది ఇంకా ఐస్ గా ఫామ్ అవ్వలేదు, సో అందుకే చాలా షైనీగా కనిపిస్తుంది. ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఉన్న మన డ్రైవ్ వే మాత్రం మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఆ పక్కంది వేరే వాళ్ళదనమాట, ఆ ఇంటి వాళ్ళది. సో అది మనం చేయడం అవసరం లేదు. ఇది మాత్రం క్లీనప్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. రోడ్ మీద క్లీనప్ మనం చేయాల్సిన అవసరం లేదు. దానికి సిటీ వాళ్ళే ఎర్లీ మార్నింగ్స్ లో వచ్చి చేసేస్తారు. సో ఓన్లీ మన డ్రైవ్ వే అండ్ మన వాక్ వే, మన ఇంటి ముందున్న వాక్ వే ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే మనం క్లీనింగ్ చేయాలి. ఆ రోడ్డు మీద కానీ ఆ పబ్లిక్ ఏరియాస్ లో ఉన్నది మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా ఓన్లీ మా డ్రైవ్ వే ఇక్కడ వరకే ఎండ్ అవుతుంది కాబట్టి సో మేము ఈ ఏరియా మాత్రమే చేస్తాము. రోడ్డు మీదది చెయ్యము, అది అట్లనే ఉండిపోతుంది. కార్ మీద అయితే మాది టెస్లా కాబట్టి మేము డీఫ్రాస్ట్ ఆన్ చేస్తాము, దానికదే మొత్తం కరిగిపోతుంది. అండ్ ఇక్కడ ముందు ఏదైతే ఈ ఏరియాకి గ్లాస్ కి పట్టిందో ఇదంతా స్నో, దానికి ఒక షీట్ దొరుకుతుంది, అది వేసేస్తాము. జనరల్ గా ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంకా వేయలేదు మేము. సో ఇట్లా క్లీనింగ్ అయిపోగానే ఏదైతే ఈ చిన్న ఈ రాళ్ళ మధ్యలో ఈ సందులో ఈ స్నో ఉందో అది వెళ్ళదు కదా, దాంతో పాటు మనకి షావల్ చేసినప్పుడు వెళ్ళదు కాబట్టి త్రూ అవుట్ మీ డ్రైవే మొత్తం ఉంది, రోడ్ మీద కూడా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ఈ సాల్ట్ వేస్తాము. సో సాల్ట్ అనుకోవచ్చు, బట్ ఎస్ సాల్ట్ వేస్తాము. సాల్ట్ వేస్తే కనుక అది ఏదైతే ఉందో అదంతా కరిగిపోతుంది అండ్ అది గడ్డ కట్టదు. సీజన్ స్టార్ట్ అయిపోయినప్పుడే పెద్ద బ్యాగ్ ఆఫ్ సాల్ట్ తెచ్చేసుకుంటాము, అదే ఆ చిన్న బాక్స్ లో వేస్తూ ఉంటాము అండ్ అది మొత్తం సీజన్ కి సరిపోతుంది. కానీ ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఒక పెద్ద బ్యాగ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. స్నో పడ్డప్పుడల్లా వేయాల్సింది. కొంచెం స్నో ఫ్లరీస్ లాగా పడుతుంది కదా, అప్పుడు కూడా మొత్తం ఇట్లా షావల్ చేయకుండా వెనకే కొంచెం ఉంటుంది కాబట్టి మనకు క్లీనింగ్ కూడా రాదు. అప్పుడు ఈ సాల్ట్ వేసేసాము అంటే దానికదే కరిగిపోతుంది. అండ్ రోడ్స్ మీద కూడా సిటీ వాళ్ళు సాల్ట్ వేస్తారు, వాళ్ళు క్లీనప్ అయిపోయాక ఈ ఏదైతే చిన్న ఉండిపోయాయో దానికి వేస్తారు. ఒకవేళ అది వేయకపోతే కనుక ఈ సన్నంది ఏదైతే కొంచెం ఉండిపోయిందో అదంతా బ్లాక్ ఐస్ లాగా ఫామ్ అవుతుంది. బేసికలీ ఒక చిన్న సన్నం ఐస్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ మోర్ డేంజరస్. తీయన్నా కంచింది. గతగా పడుతుందా? మరి ఎక్కువ వేస్తారు కదా మీరు, ఇంకా అంటే అంత సరిపోతుందా మీరు వేస్తున్నంత? వాక్వే కూడా ఎందుకు క్లీన్ చేయడము అని అంటే మాకు బేస్మెంట్ లో టెనెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి అనుకుంటే సైడ్ నుంచి ఉంటుంది అనమాట. సో వాళ్ళు అక్కడ నుండి వెళ్తారు కాబట్టి వాళ్ళ డోర్ వరకు అయితే కొంచెం దూరం వరకు మేమే క్లీన్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళ మెట్లు పార్ట్ అది మాత్రం వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. సో అందుకే స్నో పడ్డప్పుడు అలా సతీష్ సైడ్స్ కి కూడా మొత్తం క్లీన్ చేస్తాడు, సైడ్ వే మొత్తం.
సాల్ట్ వేసాక ఇప్పుడు కాసేపట్లోనే ఏదైతే కొంచెం కొంచెం స్నో ఉండిందో అది మొత్తం కరుగుతుంది. సో వాటరీ అవుతుంది చూడండి. ఇక్కడ మిగతాది మాత్రం అంతా స్నోయి ఫ్లేక్స్ ఉన్నాయి దాంట్లోనే. బట్ ఇక్కడ కొంచెం కొంచెం కరుగుతూ ఉంది కాబట్టి ఆ స్నో సాల్ట్ వేసిన దగ్గరల్లా కరుగుతూ ఉండిపోతుంది. ఇట్లా కొంచెం కొంచెం ఉన్నదంతా అట్లా ప్యాచెస్ అయ్యింది. సో అది మొత్తం కరిగిపోతుంది అట్లనే. కొంచెం అక్కడ అయిపోయి వాటర్ గది ఇస్తారు చెట్టు దగ్గర చాలు స్నో కొంచెమే అందింది కాబట్టి జస్ట్ 15 to 20 minutes లో అయిపోయింది స్నో తీయడం మొత్తము. అండ్ సాల్ట్ కూడా వేసేసాం సైడ్ కి డ్రైవ్ వే మొత్తము. అండ్ మాకు వాక్ వే లేదు కాబట్టి వీఆర్ సేఫ్. అదైతే క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ స్నో పడినప్పుడు ఇంకా ఎక్కువ సేఫ్ అవుతుంది అండ్ ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. వాటికి బ్లోవర్స్ కూడా ఉంటాయి. ఎక్కువ స్నో పడ్డప్పుడు నెక్స్ట్ టైం చూద్దాం. ఇన్ని జాకెట్స్ ఈ గ్లౌజ్ ఇవన్నీ వేసుకున్నా సరే లోపల హ్యాండ్స్ కూడా ఈ గ్లౌజ్ లోపల ఫ్రీజ్ అయిపోయాయి. అంత చల్లగా ఉంది బయట. దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనుక వీడియో లైక్ చేయండి. చాలా సింపుల్ వ్లాగ్, జస్ట్ స్నో షావలింగ్ మాత్రం ఇంక్లూడ్ చేశాను. హోప్ యూ లైక్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. డూ ఫాలో దేర్ టు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Until then, stay happy and stay along.